సత్తుపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారులు రక్తదారులుగా మారుతున్నాయి. తల్లాడ దేవరపల్లి నేషనల్ హైవే 365 బీబీ విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి NH30 నియోజకవర్గం మీదుగా వెళ్తున్నాయి. తల్లాడ నుంచి దేవరపల్లి హైవేపై భారీ గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో బలైపోతున్నారు, మరెందరో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. పెనుబలి మండలం విఎం బంజర్ గ్రామం వద్ద 4 అడుగుల లోతుతో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. కల్లూరులో పాయాపూర్ నుండి NSP వరకు భారీ గుంతలుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కిష్టారం వై జంక్షన్ నుంచి సత్తుపల్లికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. ఇక్కడ JVR కిష్టారం ఓపెన్ కాస్టులున్నాయి. బొగ్గులో లారీలు హైవే స్పీడ్లో రోడ్డెక్కుతున్నాయి. సింగరేణి వై జంక్షన్ నుంచి సత్తుపల్లి వరకు బొగ్గు టిప్పర్లతో వెలువడే బూడిద దుమ్ము కమ్మేయడంతో బైకిస్టులకు దారి కనిపించక ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. సత్తుపల్లి రోడ్లో బొంకు దగ్గర మినిమం 3 మీటర్ల లోతులో గొయ్యి ఉంది. ఆ గొయ్యి అంటే ఎంత ఉంది? 200 అడుగు బారు ఉంది. 50 అడుగుల ఎడల మీద 200 అడుగు బారు చెరువు ఉన్నట్టు ఉంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. హైవేలో పడ్డ గోతులు ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి కనీసం రిపేర్లు కూడా ఇంత మట్టి కూడా వేసేవాళ్ళు లేరు. రెండోది లైట్లు అనేది ఈ మరి మన రోడ్లో వదిలిపెట్టిన తర్వాత ఒక లైట్ వేసిన పాపం లేదు. విఎం మంజర చీకట్లో ఇప్పుడు జాతీయ రహదారి మీద ఈ డ్రిల్స్ ఎత్తుకుంటాం వల్ల అటు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చే లారీలు కానీ కార్లు కానీ బండ్లని సైకిల్ని కొట్టేస్తున్నాయి. కొడితే అప్పటికప్పుడే స్పాటే డెడ్లు అవుతున్నాయి చాలా వరకు. ఒకే నెలలో 2-3 అయినాయి అట్లా. ఈ హైవే మీద సెంటర్లో లైటింగ్ కూడా లేదు. ఆ లైటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది నైటు. మొన్న తరచూ కూడా ఇప్పటికి 4-5 జరిగినాయి ఈ మధ్యలోనే. ఇప్పుడు కిష్టారం సింగరేణి వై జంక్షన్ వద్ద ఉన్న రహదారిని లారీల యజమానులు ఆక్రమించారు. సత్తుపల్లి కిష్టారం వద్ద సింగరేణి సంస్థ బొగ్గు లోడింగ్ కోసం పెద్ద సంఖ్యలో లారీలు ఆపుతున్నారు. పక్కనే లారీ ఆఫీస్ ఉండడంతో లారీలు రోడ్డుపై పార్క్ చేస్తున్నారు. ఈ లారీల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అనే వాదన కూడా ఉంది. ఇక విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి పరిధిలో పెనుబలి మండలం ఉంది. ఈ మండలంలో ఏపీ సరిహద్దు ప్రాంతం ముత్తగూడెం గ్రామం నుంచి గౌరారం వరకు ఉంటుంది. సుమారు 20 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. డివైడర్ మధ్యలో రైలింగ్ గిల్స్ ఏర్పాటు చేశారు. ముందొచ్చే వాహనాలను అంచనా వేయలేక యూటర్న్ తీసుకునేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. విఎం బంజర్ రింగ్ నుంచి పర్లాంగ్ వెళ్తే బైపాస్ రోడ్డు ఒకటి ఏముంది. ఆ బైపాస్ రోడ్డు దగ్గర పెద్ద గుంటలు. ఆ గుంటల్లో రోజుకి ఒక 5-6 పడిపోతున్నారు. ఈ నిన్న కూడా ఒక పిల్లోడికి కాలు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ గుంటలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఏం చేశారు, సింగరేణి వారు రోజుకి 150 లారీలు తిప్పుతున్నారు. ఆ లారీలో స్పీడు, ఆ దొబ్బ, ఆ గుంటలు, వీటి వల్ల విషవలయంలో అక్కడ మొత్తం దుమ్ము ధూళి ఆ గుంటలో మయమైపోతుంది. అదేవిధంగా నేషనల్ హైవే రోడ్డుకి సంబంధించి బ్రిడ్జీలు ఇప్పుడు పెనుబలి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ నుంచి ముత్తగూడెం వరకు రహదారిపై కంకర తేలింది. సుమారు 17 కిలోమీటర్ల మేర గుంతలు ఏర్పడడంతో రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.